సనాతన ధర్మం శాశ్వతమైనది. దీనికి ఆది అంతం లేదు. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా పిలుస్తారు. వీరిలో శ్రీ మహావిష్ణువు సృష్టిని పాలించేవాడు. వైకుంఠం తన నివాసం. భగవద్గీత ప్రకారం ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ధర్మాన్ని కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి ప్రతి యుగమునందు శ్రీ మహావిష్ణువు అవతరిస్తూ ఉంటాడు. అలాంటి అవతారాలలో ముఖ్యమైన అవతారం శ్రీరాముడి అవతారం. రావణాసురుడి సంహారానికి శ్రీ మహావిష్ణువు రాముని అవతారం ఎత్తాడు. ధర్మానికి, న్యాయానికి, నీతికి శ్రీరామచంద్రుడు నిలువెత్తు నిదర్శనం. శ్రీరాముడికి ఉన్న ఈ విశేష గుణాల వల్ల మన హిందూ ధర్మంలో రామ భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే భక్తులు శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రామనామంతో పాటు హరి, నారాయణ అని కూడా జపిస్తూ ఉంటారు. అయితే అన్ని విష్ణు నామాలకి ఒకే శక్తి ఉందా, లేక రామనామం మరింత శక్తివంతమైనదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు వేదాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు ప్రమాణం. వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణం ఉత్తరకాండలో పరమశివుడు రామనామ మహత్యం గురించి పార్వతీదేవితో ఇలా పలికాడు. శ్రీరామ రామేతి రామరామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎవరైనా ఒకసారి శ్రీరామ అని పలికితే విష్ణు సహస్రనామంలో ఉన్న 1000 నామాలు చదివిన పుణ్యం వస్తుంది అని దీని అర్థం. విష్ణు సహస్రనామం అనేది మహాభారతంలోని అనుశాసన పర్వంలో కనిపించే శ్రీ మహావిష్ణువు యొక్క 1000 పేర్ల సంకలనం. భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పిన 1000 పేర్ల సంకలనం విష్ణు సహస్రనామం. అటువంటి విష్ణునామాలు 1000 జపించినా లేదా రామనామాన్ని ఒక్కసారి జపించినా ఫలితం ఒక్కటే అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే అన్ని విష్ణు రూపాలు ఒక్కటే అయినప్పుడు రామనామానికి ఎందుకింత శక్తి ఉందో తెలుసుకుందాం. సంస్కృతం దేవభాష. సంస్కృతంలో రా అన్న అక్షరానికి సంఖ్య 10. అలాగే మా అన్న అక్షరానికి సంఖ్య 1. రామ అని 3 సార్లు పలికితే 1000 సంఖ్య వస్తుంది. అందుకనే మనం విష్ణు 1000 నామాలు జపించినా లేదా ఒక్కసారి రామ అని పలికినా ఫలితం ఒక్కటే అని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు రాముడు విష్ణువు అవతారమైనప్పటికీ విష్ణువు కంటే ఎక్కువ గుణాలు ఉన్నవాడు. ఉదాహరణకు విష్ణువును శాంతరసం లేదా దాస్యరసంలో ఆరాధిస్తాం. కాని రాముడిని ఈ రెండిటితో పాటు సఖ్యరసం, వాత్సల్యరసంలో కూడా ఆరాధిస్తాం. ఈ 2 కారణాల చేత రామనామానికి అంత శక్తి ఉంది. అయితే శ్రీరామనామాన్ని ఎలా జపించాలో తెలుసుకుందాం. మనకు ఉన్న అతి సులభ మార్గం భక్త రామదాసు చెప్పిన రామకోటి రాస్తూ ఉండడం. ఇది కాక మరొక సులభ మార్గం హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించడం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండడం. ఈ మంత్రం కలి సంతరణ ఉపనిషత్తులోనిది. నారదుడు కలియుగంలో సులభంగా జపించగల మంత్రం చెప్పమని బ్రహ్మని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఈ హరే కృష్ణ మంత్రాన్ని నారదుడికి ఇస్తాడు. ఈ మంత్రం కీర్తిస్తే అన్ని పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని చెప్తాడు. అంతేకాదు ఈ రామమంత్రం జపించడానికి ఎటువంటి నియమాలు అవసరం లేదు అని, ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ఈ రామమంత్రాన్ని జపించవచ్చు అని బ్రహ్మ నారదుడికి ఉపదేశిస్తాడు. అంతటి మహిమగల ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనమందరం వీలైనప్పుడు పలుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. జై శ్రీరామ్.